స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త కోవై డైరెక్టర్ సౌధమిని గారు. ఈ రోజు మన సకలకు స్వయం ఉపాధికి సంబంధించి మనకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆ వినాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరిక. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఈ రోజు స్వయం ఉపాధికి సంబంధించి మా సకలకు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారు? నేను ఈ రోజు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ చాలా ఉపయోగకరమైనది, అది లేడీస్ కి ఎంతో ఇష్టమైనది, నిత్యం ధరించేది కూడా. అందులో కొత్త పుంతులు తొక్కుంటూ ఎన్నో డిజైనర్ బ్యాంగిల్స్ మనకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి, కానీ ప్లాస్టిక్ మాత్రం ఆదరణ చాలా పెరుగుతుందనే చెప్పాలి. దాని గురించి ఈ రోజు మాకు వివరిస్తున్నారు. ఓకే, బ్యాంగిల్స్ మన స్త్రీలకి, మన స్త్రీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అంటే పెళ్ళైన వాళ్ళు కాని వాళ్ళు రకరకాలుగా, అంటే ఫ్యాషనబుల్ గా వేసుకుంటారు, చీరలకి అలా అన్నిటికీ వేసుకుంటుంటారు. సో దాని యూసేజ్ కూడా బాగా పెరిగిపోయింది. సో దాన్ని ఇండస్ట్రియలైజ్డ్ చేసి కమర్షియల్ గా మార్చుకోవడం అనేది అనే ఆస్పెక్ట్ లో గాన ఆలోచిస్తే చాలా బిజినెస్ ని చేసుకోవచ్చు ఉమెన్. కాబట్టి అందుకంటే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది నేను ఎలా ఎలా చెయ్యాలి అని. అదే దాని మీద ప్లాస్టిక్ ని బేస్ చేసుకొని కలర్స్ చేయడము, థ్రెడ్ వర్కింగ్ చేయడము, జరీ వర్కింగ్ చేయడము, సో ఇవన్నీ కూడా యూస్ చేయడం వల్ల అంటే దానికి మన జైపూర్లో ఒక మదర్ ఆఫ్ పర్ల్ ఉంది చూడండి, దాన్ని ఏమంటారు, ఆల్చిప్ప, దాంతో చేస్తూ ఉంటారు. సో దానికి ఆల్టర్నేట్ గా, అది వెరీ కాస్ట్లీ, దానికి ఆల్టర్నేట్ గా ప్లాస్టిక్ ని తీసుకొచ్చారు. ఓకే మేడం, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తయారీ అన్నారు కదా, మరి దీని ట్రైనింగ్ ఎక్కడిస్తారు? విద్యార్థులు ఏమైనా ఉండాలా? ఎంత ఖర్చు అవుతుంది? ట్రైనింగ్ ని దీన్ని మేము కోవి సహకారం, ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది, కోవి సహకారం, ప్లాస్టిక్ ఇండస్ట్రీ సహకారంతో కోవి ట్రైనింగ్ ఇవ్వగలుగుతుంది. దానికి విద్యార్హత ఒక 10+ ఉంటే సరిపోతుంది. దానికి ఫీజ్ డిపెండింగ్ అపాన్ అనమాట 5+ అట్లా ఉంటుంది, 5,000+ ఉంటుంది. దానికి 2 డిజైన్స్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఈడిపి, ఈఎస్డిపి. ఈడిపి అంటే ఎంటర్‌ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది ప్రతి ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా ప్రతి ఒక్కరికి ఈడిపి చాలా అవసరం ఉంటుంది. అంటే అసలు తనలో ఉన్న కెపాసిటీని తను గుర్తించే వీలన్నమాట అది. సో నేను ఈ బిజినెస్ చేయగలనా, మార్కెట్ ఏంటి, నేను తీసుకున్న సబ్జెక్ట్ సూటబుల్లా కాదా, ఇలాంటి సర్వే, ప్రాజెక్ట్ రిపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే వీలుంటుంది ఈడిపిలో. ఈఎస్డిపి అంటే మీరు ఆ బ్యాంగిల్ని పర్టికులర్గా ఆ బ్యాంగిల్ని తయారు చేయడానికి గురించి ఈఎస్డిపి చెప్తుంటారు. సో ఈ విధంగా ప్లాన్ చేస్తుంటారు కాబట్టి మినిమం ఒక 1 month టైం అవసరం ఉంటుంది ట్రైనింగ్ కోసం. ఓకే మేడం, చక్కగా మనం ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత స్పేస్ కావాలి, ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? మనం దీన్ని ఇండస్ట్రియలైజ్డ్ అనుకున్నాం కదా, సో దానికోసం మనం ఒక 500 yards ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో తీసుకుంటే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా ఉంది ఇక్కడ, కట్టేదాన్, బాలనగర్ కట్టేదాన్ దగ్గర ఉంది. సో మనం అక్కడ తీసుకోవచ్చు. అదర్ అంటే ఇది ప్లాస్టిక్ కొంచెం పొల్యూటెడ్ కనుక దాని జాగ్రత్తలు తీసుకునే ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో తీసుకోవాలి. తర్వాత దాని పెట్టుబడి అంటే 30-35 lakhs వరకు పెట్టాల్సి వస్తుంది. ఓకే మేడం, మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి రా మెటీరియల్ కావాలి, అలానే మెషిన్స్ కూడా కావాలి. మరి దీనికి సంబంధించిన మెషిన్స్ అన్ని ఎక్కడ లభిస్తాయి? మిషనరీ మనకి బాంబే అంతేరిలో ఉంది. కొన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, అది ఈడిపిలో చెప్తారు, అక్కడ మనకు దొరుకుతుంది. రా మెటీరియల్ ఢిల్లీ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ వాళ్ళ అసోసియేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. దానికి బ్యాంగిలే కదమ్మా, సన్నటి ట్యూబ్స్, అక్రిలిక్ ట్యూబ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది రా మెటీరియల్ మనం ట్యూబ్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే మేడం, మరి 35 lakhs వరకు ఖర్చు అవుతుందని చెప్పారు కదా, మరి బ్యాంక్ నుంచి లోన్ రావాలంటే మీరు ఎటువంటి సహాయం చేస్తారు? బ్యాంక్ లోన్స్ దొరుకుతాయమ్మా. అది అంటే కొలెటరల్ ఫ్రీ లోన్స్ కూడా దొరుకుతాయి అండర్ సిజిటి ఎంఎస్సి కింద. కాకపోతే ఏంటంటే దాంట్లో మనం ఒక 25% వరకు మనము స్పెండ్ చేయాలి. అంటే మన ఇంట్రెస్ట్ ఏంటి, మన కెపాసిటీ ఏంటి బ్యాంకర్కి అర్థం అవ్వాలి. సో దాన్ని చూసి మీరు అంటే ముందే దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుంటూ ఉంటే, అంటే ల్యాండ్కి, రెంట్కి అడ్వాన్స్ ఇవ్వడము, అలాంటివన్నీ
కూడా చేసుకుంటూ ఉంటే దాన్ని చూసి బ్యాంకర్ ఇంప్రెస్ అవుతారు. సో దానికి కోవి రికమెండ్ చేస్తుంది. ఈడిపిలోనే బ్యాంకర్స్ వస్తారు, మీరు ఎంత కేపబుల్ అనేది బ్యాంకర్ కూడా గుర్తిస్తారు అనమాట. సో ఈ 2 పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకొని బ్యాంక్ లోన్స్ రావడం వెరీ ఈజీ. మార్కెటింగ్ చేసుకోవడం ఎలా మేడం? మీరు ఏమైనా సహాయం అందిస్తారా మార్కెటింగ్ కోసం? మార్కెటింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడే మనం మార్కెటింగ్ నుంచి అంటే అట్లా బ్యాక్వర్డ్స్ మనం ఆలోచించాలి. అసలు ఇది పెడితే దీన్ని ఎలా అమ్ముతాము, ఎలా చేస్తే ఇది అమ్ముపోతుంది, ఈ 2 things ని ఆలోచించాలి. సో అలాంటప్పుడే అదిగాక బ్యాంగిల్ స్త్రీలు సో అదంతా కళాత్మకంగా కదా, మనం కొత్త కొత్త డిజైన్స్ చేయడము ఎలా చేస్తే అనేది ఆలోచించాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ లాజిస్టిక్స్ ఆలోచించాలి. ఫస్ట్ మనం బ్రేక్ ఈవెన్ అవ్వాలి. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మనం చేసిన ప్రోడక్ట్ ని మన అందుబాటులో దగ్గరలో మనము వాటిని అమ్మేయాలి. సో దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్ కానీ కంగన్ హాల్స్ కానీ లేకపోతే ఏదైనా అలాంటి వాటికి అంత ఇచ్చి మీ బ్రేక్ ఈవెన్ చూసుకోవాలి ముందు. దాంతో తర్వాత మీరు మార్కెటింగ్ ఐ మీన్ ఎక్స్పోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ అదర్ కంట్రీస్ అలాంటి వాటి మీద ఆలోచించాలి. సో ఈ 3 విధాలుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ కోవి అంటారా, కోవి ఎట్లాగో మా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. కొత్తగా అమ్మాయి ఇది పెట్టింది అనుకోండి, దాన్ని మేము మా ఎగ్జిబిషన్ లో అమ్మాయికి స్టాల్ ఇచ్చి అమ్మాయికి మీడియాకి అమ్మాయిని ఎక్స్పోజ్ చేస్తాను, ఆ ప్రోడక్ట్ ని ఎక్స్పోజ్ చేస్తాము. తర్వాత మేము ఆయా స్టేట్స్ లో అంటే నెక్స్ట్ అంటే వేరే స్టేట్స్ లో NSIC స్కీమ్స్ కింద ట్రైనింగ్ ఐ మీన్ ఎగ్జిబిషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. అందులో కూడా మేము ఛాన్స్ ఇస్తాము. తర్వాత ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ లో కూడా అమ్మాయి ప్రోడక్ట్ చాలా బాగుందంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే మేడం, ఒక మహిళ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎన్నో అపోహలు సందేహాలు ఎన్నో ఉంటాయి. మరి వాటినన్నింటినీ నివృత్తి చేసుకోవాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయవలసిన మా నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? మాది డైరెక్ట్ లైన్ ఉంది 8897777766. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు ట్రైనింగ్ కోసము. మా కోవి ఆఫీస్ బేగంపేట ప్యాంట్లూన్స్ అడ్జసెంట్ లైన్లో ఉంది. మీరు వర్కింగ్ అవర్స్ వచ్చి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రోగ్రామ్కి. మా వెబ్సైట్ covi.com అండ్ ఫేస్బుక్లో కూడా మేము ఉన్నామండి, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలు మా సకులకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే లారిక. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.